ఇక తెలుగు రాష్ట్రాల్లో రెండో అతిపెద్ద మిర్చి మార్కెట్గా ఖమ్మం మార్కెట్కి పేరుంది. భారీగా పోటెత్తిన ఎర్ర బంగారం వరుసగా 3 రోజుల సెలవులు కావడంతో ఖమ్మం మార్కెట్కి 81,000 బస్తాలు రాగా 20,850 ధరగా నిర్ణయించారు. అయితే తమకు మద్దతు ధర లభించడం లేదు అని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఖమ్మం మిర్చి యార్డు నుంచి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ఉపేందర్ అందిస్తారు. రాష్ట్రంలో అతిపెద్ద రెండో మార్కెట్గా ఉన్నటువంటి ఖమ్మం వ్యవసాయ మార్కెట్కి అయితే ఈరోజు మాత్రం భారీగా సరుకు రావడంతో అయితే కొనుగోలు అయితే కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే ఖమ్మం జిల్లాకు సంబంధించినటువంటి వివిధ జిల్లాల నుంచి వచ్చే భారీగా అయితే మిర్చి తీసుకొచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే దాదాపుగా 3 రోజుల నుంచి కూడా సెలవులు రావడంతో అయితే ఈరోజు మాత్రం భారీగా 80,000 పైచీలకి అయితే మిర్చి బస్తాలు వచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే దీనికి సంబంధించినటువంటి అధికారులు కూడా అన్ని ఏర్పాట్లు చేశాము, రైతులకు ఎటువంటి అసౌకర్యం కలపకుండా కూడా ప్రత్యేకంగా చర్యలు తీసుకుంటున్నామని చెప్పేసి చెప్తున్నారు. దీనికి సంబంధించి మార్కెట్లో ఎటువంటి సౌకర్యాలు ఉన్నాయి, ఏంటి, రైతులకు ఏ విధంగా మద్దతు ధర వస్తుందనే విషయాన్ని మార్కెట్ కమిటీ గ్రేడింగ్ ఆఫీసర్ మనతో ఉన్నారు, వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. చెప్పండి సార్, దాదాపుగా ఇప్పటికే మార్కెట్కి సంబంధించి ఎన్ని వేల బస్తాలు వచ్చాయి? దాదాపుగా 3 రోజులు సెలవు ఉన్నది కదా, ఈ నేపథ్యంలో మీరు ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు? ఈ గత 3 రోజుల నుంచి 16వ తారీఖు అఖిల భారత రైతుల మరియు కార్మికుల సంఘం సమ్మె వలన 16వ తారీఖు నాడు సెలవు, శనివారం వారాంతం సెలవు మరియు సోమవారం సెలవు వలన 3 రోజులు సెలవు రావడం వల్ల మార్కెట్కి ఈరోజు అధిక మొత్తంలో దగ్గర 85,000 బస్తా మార్కెట్కి రావడం జరిగింది. ఈరోజు అనుకున్న విధంగానే జెండాపాట కూడా మంచిగానే పలికి 20,850 రూపాయలుగా మంచి క్వాలిటీ ఉన్న నెంబర్ 1 దానికి రేటు పలికింది. మంచి ధరలు పెట్టి ఆల్రెడీ ఈరోజు మొదటి గంటలోనే పూర్తి బేరాలు చేయడం జరిగింది. కాటాలు ఇంకొక 10-15 నిమిషాల్లో కాటాలు కూడా స్టార్ట్ అయిపోయి మార్కెట్ తోలకాలు కూడా అవేదానికి అవకాశం ఉంది. అంటే దాదాపుగా మార్కెట్కి సంబంధించి భారీగా 80,000 బస్తాలు వచ్చాయని చెప్పేసి మీరే చెప్తున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే గోడౌన్లలో కూడా ఖాళీ ఉందంటారా? గోడౌన్లలో అనేది రైతులకు సంబంధించింది, కానీ మనం ఏమి మార్కెట్ తరఫు నుంచి గోడౌన్స్ ప్రొవైడ్ చేయట్లేము. కానీ ఖరీదారులు వారి యొక్క గోడౌన్స్ అంతా గత 3 రోజులు సెలవులు వచ్చింది కాబట్టి ఖాళీ చేసుకొని ఉంటారు. ఎక్స్పోర్ట్స్ జరుగుతూ ఉన్నాయి. అంటే దాదాపుగా ఇప్పటికే రైతులకు సంబంధించి దాదాపుగా జెండా పాట మాత్రం 20,850 రూపాయలు అని చెప్పినప్పటికీ మాకు మాత్రం మద్దతు ధర అయితే లభించట్లేదు, ఒక్కళ్ళు ఇద్దరికి మాత్రమే ఆ ధర ఇస్తున్నారని చెప్తున్నారు. దాని గురించి అంటే ఎటువంటి చర్యలు తీసుకు? ఇది అవాస్తవం అండి. మనకు మార్కెట్లో ఉండే 2 నుంచి 3 రకాలటువంటి మిర్చి రావడం జరుగుతుంది. నెంబర్ 1 మిర్చికి మాత్రం జెండా పాటతో సమానంగా 100 రూపాయలు 50 రూపాయలు అటు ఇటుగా బేరాలు అవుతున్నాయి. కానీ క్వాలిటీని బట్టి ధరను నిర్ణయించడం జరుగుతుంది వ్యాపారస్తులు. అంటే మార్కెట్కి సంబంధించి దాదాపుగా ఇప్పుడు ఇంతమంది 1,000 మంది రైతులు వచ్చారు కదా, వారికి ఎటువంటి సౌకర్యాలు ఏర్పాటు చేశారు ఇప్పుడు మార్కెట్ పరంగా? ప్రస్తుతం ఉన్న మన మార్కెట్ యార్డ్లో ఇది గతంలో ఎప్పుడో ఒక 35-40 సంవత్సరాల నుంచి కట్టింది కాబట్టి ఇక్కడ ప్రస్తుతానికైతే రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా మంచినీరు, లైటింగ్, లోపల సీసీ ఎవ్రీథింగ్ చేసి ఉండటం జరిగింది. అదేవిధంగా ఖమ్మం మార్కెట్ యార్డ్లో ఉన్న గొప్పతనం ఏంటంటే ఏ రోజు సరుకు ఆ రోజు అమ్మకడం జరుగుతుంది. తర్వాత రైతు ఇక్కడ ఉండాల్సిన అవసరం ఉండదు కాబట్టి రైతులు ఇక్కడ ఇబ్బంది పడే పరిస్థితి లేదు. పండించిన పంటకైతే గిట్టుబాటు ధరలు లభించట్లేదని చెప్పేసి వాపోతున్న పరిస్థితి కనిపిస్తుంది. చెప్పండి, మీరు ఎవరి నుంచి వచ్చారు, ఏం తీసుకొచ్చారు? మిర్చి ఎంత రేట్ ఏమంటున్నారు? రేటు కాలేదండి, రేటు కాలేదు ఉన్నది. రేటు కాని దానికి మనం ఏం చెప్పండి. మీరు చెప్పండి, దాదాపుగా మీరు ఎవరి నుంచి వచ్చారు, ఎన్ని బస్తాలు తీసుకొచ్చారు? వచ్చినాం సార్, ఒక 40 బస్తాలు తీసుకొచ్చాము. మద్దతు ధర లేక చాలా ఇబ్బందులు పడుతున్నారు, తీవ్ర కష్టాలు పడుతున్నారు రైతులు. వాళ్ళకి పండించడానికి కనీసానికి మన మందులు కానీ ప్రతి ఒక్కటి దానికి కొట్టే విధానము, కొట్టే అన్ని విషయం, నల్లులు అనేది నల్లికి మందు లేకపోవటం వలన చాలా రైతులు నష్టపోతున్నారు. మీరు తీవ్రంగా దాని మీద మనసు పెట్టి ఆ నల్లి గురించి, నల్లి బొబ్బర రోగం అని చెప్పేసి చాలా ఇబ్బంది పడుతున్నారు. రైతులను కాపాడుకునే విధంగా ఉన్న ప్రభుత్వం కానీ ఇక్కడ దాదాపుగా 28,000 పైసలకు జెండా పాట పాడిన చెప్తున్నారు. మీకు ఎటువంటి రేట్ ఇస్తున్నారు? మాకు 15,000 నుంచి 18,000 లోపు ఇస్తున్నారు. చాలా మంచి కాయ అదే రేటు, చెడు కాయ మంచి క్వాలిటీ ఉన్న కాయ కూడా అదే రేటు పెట్టి ఒకటే లెవెల్ చేసి తీసుకుంటారు. మాకేం సమానం, మాకేం ఇవ్వని మాకు అనిపిస్తుంది. మీకు ఎంత పెట్టుబడి పెట్టారు, ఎన్ని ఎకరాలు వేసారు? 3 ఎకరాలు వేస్తే 16 బస్తాలు అయినాయి, 5 బస్తాలు తాలైనాయి. ఏం పండలే ఈ సంవత్సరం. ఎకరాకు వచ్చి సుమారు 10 బస్తాలు కూడా కావట్లేదు సార్. 3 ఎకరాల 30 బస్తాలు అవుతుంది. ఇక్కడికి వచ్చేవారికి మద్దతు ధర లేక చాలా ఇబ్బంది పడుతున్నారు, తీవ్ర కష్టాలు. మీరు చెప్పండి, దాదాపుగా మీకు ఎన్ని బస్తాలు తీసుకొచ్చారు? మద్దతు ధర 28,000 అని చెప్తున్నారు. 50 బస్తాలు తెచ్చినా సార్, 6 ఎకరాల తోట వేసినాం, చాలా చచ్చిపోయినాయి. అయినా కొంటారు వాడ 20,000 అంటారు, 16,000 అంటారు, 17,000 అంటారు, ఏదేదో రకరకాల వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. మాకు అన్యాయం జరుగుతుంది. మాకు పెట్టుబడి కూడా బోడవు. ఈ సంవత్సరం చాలా తోటలు ఆగిపోయినాయి. దానివల్ల మేము అసలు చెడిపోతున్నాం సార్. రేటు కూడా మద్దతు ధర వాళ్ళు అంటారు ఇంత రేటు అంటే కానీ రేటే లేవు. రైతులు మాత్రం తమకు మద్దతు ధర కల్పించట్లేదు. కనీసం మేము పెట్టిన పెట్టుబడి కూడా వెళ్ళే పరిస్థితి లేదని చెప్పేసి అయితే రైతులు వాపోతున్న పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరా పర్సన్ నరసింహరావుతో ఉపేందర్, రాజ్ న్యూస్.